నమస్తే. యద్దనపూడి సులోచనారాణి గారి నవల దాంపత్యవనం 5వ భాగం. మర్నాడు ఊరి పూజారి పటేలు వచ్చారు. సమయానికి చిన్నబాబు ఇంట్లో లేడు. బిజిలి 400 రూపాయలు తెచ్చి చిన్నబాబు ఇమ్మన్నట్లు ఇచ్చింది. ఆ డబ్బు చూడగానే వారి ముఖాలు విప్పారినాయి. చిన్నబాబు గారెక్కడా అని అడిగాడు. ఇంట్లో లేరు అని చెప్పింది. వాళ్లు పిల్లని తీసుకురమ్మని చూశారు. అదృష్టవంతురాలు అని పొగిడారు. బిజిలీకి మనసంతా ఆ మాట వినగానే ఆనందంతో పారవస్యం చెందింది. బిజిలీ కోరుకున్నది అదే. తన కూతురు అందరి చేత గౌరవంగా చూడబడాలని, తండ్రిలాగానే మన్నన పొందాలి. వాళ్లు వెళుతుంటే లోపలికి వస్తున్న రవిచంద్ర ఎదురయ్యాడు. అతని చేతిలో తుపాకీ ఉంది. ఉగుసుపోక అతను అది పట్టుకుని అడవిలోకి వెళ్లి తిరిగి వస్తుంటాడు. పూజారి పటేలు రవిచంద్రకి అతి వినయంగా నమస్కారం పెట్టి వెళ్లారు. అతను లోపలికి రాగానే బిజిలి ఉత్సాహంగా కూతురుని ఎత్తుకుని ముద్దాడుతూ, వాళ్ళేమన్నారో తెలుసా అంది. ఏమన్నారు? నా తల్లి అదృష్టవంతురాలు అన్నారు. కాదని ఇప్పుడు ఎవరన్నారు? నవ్వుతూ అడిగాడు. మనం అనుకోవటం కాదుగా, ఎదుటివాళ్లు ఒప్పుకోవాలి. రవిచంద్ర తుపాకీ పక్కన పెట్టి కూతురుని తీసుకుని ఎత్తుకున్నాడు. ఎందుకు వచ్చారు వాళ్ళు? కూతురుని ముద్దాడుతూ అడిగాడు. బిజిలి చెప్పింది. రవిచంద్ర ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి, 400 రూపాయలు ఇచ్చావా? అంత డబ్బు నీకు ఎక్కడిది? నీ వస్తువులు తాకట్టు పెట్టి తెచ్చాను. వాళ్ళు మీ దగ్గరికి చందాకి వచ్చారు. లేదంటే ఏం బాగుంటుంది? ఎందుకు బాగుండదు? మీరు ఇదివరకు ఇచ్చేవాళ్లు. ఇస్తేగాని వాళ్ళు గౌరవంగా చూడరు. చూడకపోతే ఏమవుతుంది? నేను ఇదివరకు బ్రతికిన బ్రతుకు నాది కానే కాదు. మా నాన్న కొడుకుగా ఇక్కడికి వచ్చేవాడిని. నా జేబులో ఆయన ఇచ్చిన డబ్బు ఉండేది. ఎంత కష్టపడితే ఆ డబ్బు వస్తుందో నాకు తెలిసేది కాదు. ఇవ్వటమే నా అలవాటు అన్నట్టు ఇచ్చేవాడిని. ఇప్పుడు వేరు. బిజ్జు, నేనుగా బతుకుతున్నాను. నా దగ్గర డబ్బు లేదు. డబ్బు లేని వాళ్లు లేనట్టే కనిపించాలి. అది మొదట్లో బాధగా అనిపించినా అలవాటు అయిపోతుంది. డబ్బు లేకుండా ఉన్నట్టు నటించటం కంటే నరకం ఇంకోటి లేదు. డబ్బు లేదని చెప్పేసేవాడిని. వాళ్ళు నన్ను గౌరవించకపోతే నాకేం పోయింది? నన్ను కూడా మామూలు వ్యక్తిగా చూసేవాళ్లు. అంతేగా. మనిషి తన ఎదురుగా ఉన్న మనిషిని సాటి మనిషిగా చూడటం కంటే హాయి ఇంకేదీ లేదు. తనకంటే గొప్పవాడంటే ఈర్ష్యపడటం గాని, తనకంటే అధముడు అంటే నీచంగా చూడటం గాని ఉండవు. నేను ఇప్పుడు పేదవాడిని. ఆ సత్యం వాళ్ళకి ఎంత బాగా తెలిస్తే అంత మంచిది. ఇంకోసారి మన దగ్గరకు రారు. బిజ్జు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి నిజాయితీగా నిర్మోహమాటంగా బలపడటంలో ఎంత హాయి సుఖం ఉన్నాయో ఎవరికీ తెలియదు. లేని తహతు కోసం అబద్ధాల మేలిముసుగులో బ్రతకాలని చాలామంది చూస్తారు. ఎదుటి వాళ్ళని వంచిస్తున్నాం అనుకుంటారే తప్ప తమకి తాము చేస్తున్న ఆత్మవంచనని గమనించరు. మనం బీదవాళ్లం. మనకి డబ్బు లేదు. ఇదేం నేరం కాదు. ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా చెప్పేశాడతను. బిజిలి కొత్త విషయం వింటున్నట్లుగా చూసింది. ఇంతలో కోటయ్య లోపలికి వచ్చాడు. బాబూ, మీకోసం ఎవరో వచ్చారు అన్నాడు. అప్పటికే అతని వెంట బక్కపలచగా పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. రవిచంద్ర ఆయనని చూడగానే, మీరా బదిగోవిందం గారు, రండి రండి అంటూ సగౌరవంగా ఆహ్వానించాడు. బదిగోవిందరావు లోపలికి వచ్చాడు. ఆయన ఆ ఇంటిని కళ్లారా చూస్తున్నట్లు తల అటూ ఇటూ తిప్పుతున్నాడు. రవిచంద్ర ఆయనను కూర్చోమని కుశల ప్రశ్నలు అయిన తర్వాత, ఇదిగో నా భార్య బిజిలి అంటూ చూపించాడు. నా కూతురు అంటూ కూతురుని అందించాడు. ఆయన పిల్లని ఎత్తుకుని మళ్లీ అందిస్తూ, ఎక్కడో రాజరికం అనుభవించాల్సిన పిల్లకి ఈ కర్మ పట్టింది అన్నాడు.
ఇప్పుడేమైంది? ప్రతి చిన్నపిల్లకి తల్లి తండ్రి ఇల్లే ప్రేమ, ఒక పెద్ద పట్టాభిషేకం అన్నాడు. భజగోవిందం కళ్ళజోడు సవరించుకుని బిజిలీని పరిశీలనగా చూశాడు. ఈ అమ్మాయి నీ భార్య అన్నాడు. అవును అన్నాడు రవిచంద్ర. మీ అమ్మకి నాన్నకి అసలు ఇష్టం లేదు కదూ? వాళ్ళకి నేను చేసిన ఏ పని ఇష్టం ఉండదు, వాళ్ళు చేసే పనులు నాకు ఇష్టం ఉండవు అన్నాడు. ఆయన ఆ పూట ఉండిపోయాడు. బిజిలీ వంట చేసింది. ఇద్దరికీ భోజనం వడ్డించింది. ఆయన భోజనం తింటూ అబ్బా వంట రుచిగానే ఉంది అంటూ మెచ్చుకున్నాడు. భోజనం చేసిన తర్వాత రవిచంద్ర ఆయన ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చుని పాతకాలపు దస్తావేజులు విప్పి అవి చూస్తూ ఏవేవో చాలాసేపు మాట్లాడుకున్నారు. మనం కేసు గెలవటం ఖాయం. ఈ ఇంటిలో నీకు భాగం ఉంది, ఏమాత్రం సందేహం లేదు అన్నాడు ఆయన. అవతల గదిలో మంచం మీద కూర్చుని రవిచంద్ర రాక కోసం వేచి చూస్తున్న బిజిలీ ఈ మాట వినగానే అమ్మయ్య అనుకుంది. మనసులోనే భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంది. కొద్దిసేపైన తర్వాత రవిచంద్ర లోపలికి వచ్చాడు. కూర్చుని ఉన్న బిజిలీని చూస్తూ అరే నువ్వింకా నిద్రపోలేదా అన్నాడు. బిజిలీ చటుక్కున లేచి వచ్చి అతన్ని కౌగిలించుకుంది. మౌనంగా తలని అతని వక్షస్థలానికి ఆనించుకుని కళ్ళు మూసుకుంది. అరే ఇదేమిటి అన్నాడతను. ఈ ఇల్లు మనదేగా, ఇక్కడ ఉండవచ్చుగా. అవును, లాయరు గారు చెబుతుంటే విన్నాను, చాలా సంతోషం వేసింది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలో అని భయపడ్డాను గద్గదిక కంఠంతో అంది. పిచ్చి బిజ్జు, ఈ ఇల్లు వదిలి వెళితే మాత్రం మనకేం భయం? మన ఇద్దరం ఏ చెట్టు నీడన ఉన్నా అదే మన ఇల్లు అవుతుంది. అతను ఆ గదిని కళ్లతో కలియ చూస్తూ మనం పొందుతున్న సుఖం ఈ ఇంట్లో లేదు, మనిద్దరి మధ్య ఉంది అంతే అన్నాడు. బిజిలీకి ఎప్పటిలాగానే అతని మాటలు అర్థం అయినట్టే ఉన్నాయి, మళ్లీ అర్థం కాలేదు. బిజిలీ పడుకుంది. రవిచంద్ర బిజిలీ పక్కన తల ఆనించి సుఖ నిద్రపోతున్నాడు. బిజిలీ అతని తలను నిమిరింది. చిన్నబాబుకేం తెలియదు, బీదరికం అంటే అతనికి భయం లేదంటాడు. ఎందుకంటే బీదరికం అంటే అతనికి తెలియదు కాబట్టి. పేదరికం అంటే తనకి తెలుసు. అది ఒక రాక్షసి లాంటిది. దానిని చూసిన వారికి దాని గోళ్ల నుండి రక్తం కారేట్లు, గీరులు తిన్నవారికే ఆ భయం బాధ తెలుస్తాయి. డబ్బు లేకపోతే అసలు గౌరవం ఉండదు. తనకి లేకపోయినా పర్వాలేదు, చిన్నబాబు గౌరవం లేకుండా ఎలా ఉంటాడు? కనీసం తను సహించలేదు. అతని ఆలోచనలు తనకి ఒక్కోసారి భయం వేస్తాయి. అతను దేనిని లక్ష్య పెట్టడు, దేనికి భయపడనవసరం లేదు అంటాడు. బిజిలీ అలా కాదు, ప్రతి చిన్న విషయం పట్టించుకుంటుంది, ప్రతిదానికి ఏమవుతుందోనని భయపడుతుంది. అతని దగ్గరగా ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది, దూరంగా ఉంటే అంతా భయమే. మర్నాడు చిన్నబాబు తుపాకీ తీసుకుని అడవికి వేటకు వెళ్లిపోయాడు. బిజిలీ ఇంట్లో ఉంది, కోటయ్య లేడు. బిజిలీ పాప గౌన్లు ఆరేస్తూ కూని రాగం తీస్తోంది. వెనక అడుగుల చప్పుడయ్యింది. బిజిలీ తిరిగి చూసింది. ఎదురుగ్గా బదిగోవిందరావు నిలబడి ఉన్నాడు. అతను ఇకిలిస్తున్నాడు. అతని ముఖంలో రాత్రి రవిచంద్ర ఎదురుగా మాట్లాడేటప్పుడు ఉండే పెద్ద మనిషి తరహా లేదు. ముఖంలో అసహ్యమైన కోరిక కనిపిస్తోంది. ఆ భావం ఏమిటో వయసు వచ్చిన ప్రతి ఆడపిల్లకి తెలుస్తుంది. అతను నవ్వుతూనే దగ్గరికి వచ్చాడు. పిల్ల నిద్రపోతుందా? వెకిలిగా చూస్తూ అడిగాడు. బిజిలీ తల ఊపింది. నీ మొగుడు లేడుగా, ఇప్పుడే రానని చెప్పాడు. బిజిలీ దానికి కూడా తల ఊపింది. మీ ఆయన తండ్రి మీద కోర్టులో కేసు వేశాడు, తెలుసా? తెలుసు. అది గెలవాలి అంటే చాలా డబ్బు అవుతుంది. అది ఆయనతో చెప్పవచ్చుగా అన్నట్టు చూసింది. మీ ఆయన దగ్గర డబ్బు లేదు, నీకు తెలుసుగా. అయితే నన్నేం చేయమంటావు అన్నట్టు చూసింది.
నువ్వు తలుచుకుంటే నీ ఫీజు దొరుకుతుంది. డబ్బు అడగటం లేదులే. నిన్ను నీ దగ్గర ఉన్నది నాకు కావలసింది ఇస్తే చాలు. నువ్వు లేదన్నావంటే ఈ కేసు ఓడిపోవటం ఖాయం. నువ్వు మీ ఆయన నిలువలేట లేకుండా వీధిలో పడతారు. ఏమంటావు? నాదేం లేదు, నీకిష్టమైతేనే సుమా అంటూనే దగ్గరకు వస్తున్నాడు. బిజిలీ చేయి చాచి అతని ముఖం మీద బలంగా కొట్టింది. అతను బిజిలీ చేయి దొరకపుచ్చుకోపోయాడు. వశపరుచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కాని బిజిలీ అందలేదు. అతన్ని దూరంగా తోసింది. ఒక్క అంగలో అవతలకి పరిగెత్తి గదిలోకి వెళ్లి తలుపు మూసుకుంది. గంట తర్వాత కోటయ్య వచ్చాడు. బిజ్జు, లాయరు గారు వెళ్తున్నారట అన్నాడు. సరే. మంచం మీద ఉన్న బిజ్జు కేక పెట్టింది. నువ్వు బయటికి రా, చిన్నబాబు కూడా లేరు. నాకు నిద్ర వస్తోంది, నేను రాను. అదేమిటి బిజ్జు, ఆయన వెళ్తుంటే? నేను రాను. కోటయ్య వెళ్లిపోయాడు. బిజ్జు మంచం మీద కూర్చుని ఏడవసాగింది. ఆ ముసలాడికి ఎంత ధైర్యం! చిన్నబాబుకి తెలుస్తుందేమో అని భయం కూడా లేదు. ఎంతకి తెగించాడు! నువ్వు నా కోరిక తీరిస్తేనే ఈ కేసు గెలుస్తారు మీరు అని ఎంత సూటిగా చెప్పాడు. బిజిలీ శరీరం ఆవేశంతో ఆగ్రహంతో వణికిపోతుంది. తనకి కూతురు ఉంది, ప్రాణం ఇచ్చే భర్త ఉన్నాడు. వాళ్ల కోసం కోపం నిగ్రహించుకుని ఊరుకుంది. లేకపోతే ఆ ముసలాడి పీక నులిమేసి ఉండేది. వాడి శవం కాలితో తొక్కి అపర కాలికలా నాట్యం చేసి ఉండేది. ఇప్పుడెలా? కేసు ఓడిపోవటం ఖాయం కాబోలు. బిజ్జుకి చెప్పలేనంతగా ఏడుపు వచ్చేసింది. సూరయ్యకి దుర్గమ్మకి బిజిలీ కూతురంటే ఎనలేని ప్రేమ. బిజిలీ పిల్లకి స్నానం చేయించి బట్టలు వేసి తల దువ్వి తెచ్చి వాళ్ల ఇంట్లో వదిలేది. వాళ్లు బిజిలీని ఇంట్లో మనిషిలా చూస్తారు. దుర్గమ్మ చూసి చూడకుండా బిజిలీకి డబ్బు ఇస్తూనే ఉంటుంది. ఇంట్లో డబ్బు ఉండదు. డబ్బు లేదని రవిచంద్రకు చెప్పాలంటే బిజిలీకి చాలా భయం. చిన్నబాబుకి డబ్బు సంపాదన రాదు. ఆ విషయంలో అతనిని బాధ పెట్టడం బిజిలీకి ఇష్టం ఉండదు. ఇల్లు గడవటం ఒక్కో రోజున చాలా కష్టంగా అనిపిస్తుంది. బిజిలీకి ఒక్కోసారి చాలా దుఃఖం వస్తుంది. తను చిన్నబాబుని పెళ్లాడటం తప్పేమో, తన మూలంగానే అతనికి ఈ కష్టాలు అనే భావన కలుగుతుంది. తన మూలంగా అతని వాళ్లు అతనిని వదిలివేశారు, ఏకాకిని చేశారు. ఇటు చూస్తే తన వాళ్లు అంతకంటే నిశ్శబ్దంగా చూస్తున్నారు. వీళ్లకి ఎంతసేపు చిన్నబాబు తమకి డబ్బు సాయం చేయలేదనే కోపం. నువ్వు డబ్బున్న వారిని చేసుకున్నావు, అయినా మాకు ఒరిగేదేమిటి అంటూ సూటిపోటీగా అంటారు. మీ ఆయనకి పని పాట లేదు, కాస్త డబ్బు సంపాదించమని చెప్పవే బిజిలీ అంటారు. ఇదివరకు అయితే అతని పేరు ఉచ్చరించాలని అన్నా వణికిపోయేవారు. అందుకేనేమో ఎక్కడుండాల్సిన మనుషులు అక్కడే ఉండాలంటారు. అటు చిన్నబాబు బంధువుల్లో తనకి విలువ లేనట్టే ఇక్కడ తన వాళ్లల్లో అతనికి విలువ లేదు. ఈ ఊరిలో ఉండకూడదని, వీరందరికీ దూరంగా పోవాలని బిజిలీకి ఎన్నిసార్లు అనిపిస్తుంది. కాని చిన్నబాబు వినడు. ఇక్కడే బాగుంటుంది బిజ్జు. బాగు అనేది మనుషుల్లో ఉండాలి కాని ఎక్కడి నుంచో రాదు అంటాడు. అతనికి ఎంతసేపు కూతురు తోటితే లోకం. బిజిలీ తోటివాళ్లు బిజిలీని యగాదిగా చూస్తూ, కలవారి కోడలివి అయితే ఎన్ని రకాల చీరలు కట్టుకుంటావు, ఎన్ని నగలు పెట్టుకుంటావు అనుకున్నాం. ఇదేం సోద్యమే బిజ్జు, నీ వంటి మీద ఒక్క నగ అయినా లేదు, ఇంత మామూలు చీర ఏమిటి? బిజిలీకి వాళ్లని చూస్తే భయం పట్టుకుంటోంది. ప్రశ్నలతో చంపేస్తారు. అన్ని ఆరాలు వాళ్లకే కావాలి. అసలు మీరు హైదరాబాదులో ఉండకుండా ఎందుకు వచ్చేశారు? మీ అత్తగారికి మీకు పడదా అంటూ శల్య పరీక్ష చేసే ప్రశ్నలు వేస్తారు. రవిచంద్ర ఇల్లు విడిచి ఊరిలోకి రాడు. వెళితే అడవిలోకి, లేకపోతే ఇల్లు. అతనికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. ఈ బాధలన్నీ బిజిలీకే. వీధిలోకి రాక తప్పదు.
పిల్లని భుజాన వేసుకుని ఇంటికి వస్తుంటే దోవలో కనిపించిన పూసల అమ్మాయిని చూస్తే బిజిలీకి తన చిన్నతనం గుర్తుకు వచ్చేది. ఛీ, అది ఒక బ్రతికేనా అనిపించింది. ఎలా గంతులు వేసేది తను, ఎంత అనవసరంగా వాగేది. బిజిలీకి రవిచంద్రతో పెళ్లి జరగటం అనేది ఇంకా నమ్మశక్యం కానట్టే అనిపిస్తుంది. అదొక అద్భుత ప్రపంచం, కలలాటి ఇంత ప్రపంచం. అక్కడ అనుభవం తప్ప భాష లేదు. అతని చిన్నతనం ఏమిటో తనకు తెలియదు, తన చిన్నతనం ఏమిటో అతడికి తెలియదు. అవసరం లేదు అనిపిస్తుంది. ఒక్కోసారి బిజిలీకి భయం వేస్తుంది. చిన్నబాబుకి తనంటే ఇష్టం పోతే అప్పుడు తనేం చెయ్యాలి? కాని అతని చేతుల్లో పాపని చూస్తుంటే బిజిలీకి తన భయం తనకే సిగ్గు వేస్తుంది. ఆయన దేవుడు అనిపిస్తుంది. తన మూలంగా అతడికి ఎలాంటి బాధలు రాకూడదు అని భగవంతుడిని ప్రార్థిస్తుంది. ఇచ్చిన 400 మహత్యమా అని పూజారి గారు దేవాలయంలో పూజలప్పుడు వచ్చి రవిచంద్రను రమ్మనమని పిలిచాడు. కాని అతను వెళ్లలేదు. ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్లాలని ఎదురు చూస్తున్న బిజిలీకి ఈ మాట వినగానే నిరుత్సాహం అనిపించింది. అది తెలుసుకున్నట్లుగా అతను బిజిలీ గడ్డం పట్టి ఎత్తుతూ, బిజ్జు, అవన్నీ డబ్బు ఉంటే వచ్చే సత్కారాలు. మన దగ్గర డబ్బు లేదు. ఇక ముందు అలాంటి అర్హతలు మనకి రావు. మనం వాటి కోసం పెనుగులాడకూడదు. నువ్వే చెప్పు, నేను దేవాలయానికి వెళ్లి అక్కడ ఆ ముందు కుర్చీలో కూర్చోకపోతే నా మీద నీకున్న ప్రేమ తగ్గిపోతుందంటావా? లేదు లేదు అన్నట్టు తల తిప్పింది. లేదు కదా, మరి నేను వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే. వెళ్ళకపోవడం వల్లనే ఇంకా మనకి లాభం. ఈసారి వాళ్ళు పూజల పేరిట డబ్బు అడిగితే ఇవ్వం అని గట్టిగా చెప్పవచ్చు. ఆ పూజలకి చిన్నబాబు వెళ్లనే లేదు. ఆ సాయంత్రం ఇంటి ముందు కారు ఆగింది. అందులో నుంచి రవిచంద్ర తండ్రి దిగాడు. కోటయ్య హడావిడిగా అటూ ఇటూ పరుగులు పెడుతూ ఆయనకి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆయనని కలవటానికి ఊరిలో పెద్దలు చాలా మంది వచ్చారు. కింద హాల్ అంతా నిండిపోయింది. బిజిలీ పైన మేడ మీద గదిలో ఉండిపోయింది. ఆయన వచ్చిన తర్వాత బిజిలీ ఆ గది దాటి రానేలేదు. రవిచంద్ర తండ్రితో మాట్లాడలేదు. అడవికి వెళ్లిపోయాడు. అతనికి ఆ అడవి అనేది ఒక కాలక్షేపం అయినట్లుగా ఉంది. తండ్రి కూడా కొడుకుని పలకరించలేదు. బిజిలీ దుర్గమ్మని అడిగి డబ్బు తెచ్చి కోటయ్యకిచ్చి వంట ఏర్పాటు చేయించింది. పాప పాకుతూ ముందు గదిలోకి వెళ్ళింది. ఆయన రంకెలు వేస్తున్నట్లు అరిచాడు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా చచ్చారా? ఆ పిల్లని అలా వదిలేశారు? బిజిలీ సంకోచం విడిచి ముందు గదిలోకి వెళ్లి పాపని తీసుకుంది. తల దించుకుని వచ్చేస్తుంటే వెనక నుంచి భీకరంగా ఉన్న స్వరం కటువుగా ఆగు అంటూ ఆజ్ఞాపించింది. బిజిలీ ఆగింది. వాడిని పెళ్లి చేసుకున్నావు, నీ వాళ్లలోకి తెచ్చావు. వాడి ఒంటి నిండా ఇన్ని పూసల పేర్లు వేసి వాడిని బైరాగిని చేయకుండా ఇంకా ఇక్కడే ఉన్నావే? బిజిలీ మాట్లాడలేదు. నువ్వు చాలా గొప్ప పని చేశావని విర్రబిగుతున్నట్లున్నావు. ఇది ఇంకా ఎన్నాళ్ళలో దాగని ముచ్చట అని తెలుసుకో. నీ అంతు తేల్చుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీకు ధైర్యం ఉంటే వాడితో ఈ మాటలు చెప్పు. బిజిలీ లోపలికి వచ్చేసింది. ఎందుకోగాని కాళ్లు వణికిపోతున్నాయి. ఆయన అలా ఎందుకు రంకెలు వేస్తున్నాడు? తనేం తప్పు చేసిందని? తను చిన్నబాబుని పెళ్లి చేసుకుంది అనా? ఎంత పొరపాటు! ఆయనకు తెలీదేమో. తను కోరకుండా, తను అడగకుండా చిన్నబాబు తనకి ఈ వరం ఇచ్చాడు. అతనితో తను సుఖంగా ఉంది. తమకి ఒక పాప కలిగింది. తామిద్దరినీ సుఖంగా ఉండకుండా వీళ్ళందరి గొడవేమిటి? వీళ్ళకేమని జవాబు చెప్పాలి? ఎవ్వరూ ఒక్కరు కూడా చిన్నబాబు దగ్గర నోరెత్తరు. అందరూ తన మీదనే రంకెలు వేస్తారు. వాళ్ల నోళ్లు ఎలా ముంచాలో తనకు తెలీదు. ఒక్కోసారి ఒళ్ళో కూర్చోపెట్టుకున్న కూతురిని చూస్తే బిజిలీకి చాలా దిగులు, భయం వేస్తాయి. ఆ పిల్ల సవ్యంగా పెరిగి పెద్దది అవుతుందా? ఈ బాధలు ఎప్పటికైనా తీరుతాయా?
ఈ బాధలు తీరాలంటే ఒకటే మార్గం ఉంది. అది తను చిన్నబాబు కలిసి వేరే ఊరు వెళ్లిపోవాలి. బాగా డబ్బు సంపాదించుకోవాలి. బిజిలి నిట్టూర్చింది. ఈ రెండూ జరిగేట్టు లేవని తనకి బాగా తెలుసు. బిజిలికి ఒక్కోసారి తను సిటీ వెళ్లిపోయి అప్పటిలాగా మోడల్గా చేసి డబ్బు సంపాదించాలని ఎంతగానో అనిపిస్తుంది. డబ్బు డబ్బు డబ్బు, ఈ లోకంలో అదే అందరికీ మించిన అండ. అదే శ్రీరామ రక్ష. డబ్బు లేకపోవడం వల్లనే తాము అందరికీ ఇలా లోకువైపోవడం. అది చిన్నబాబు నమ్మడు. నీ మొహం అంటూ తీసిపారేస్తాడు. బిజిలీకి ఒక్కోసారి చాలా దిగులు వేస్తుంది. ఇప్పుడిలా తినటానికే లేకపోతే రేపు పాప పెద్దది అయితే ఎలా? దాని చదువు, పెళ్లి ఎలా సమాప్తి అవుతాయి? బిజిలీకి రవిచంద్రతో జీవితం ఎంత హాయిగా ఉందో అంత భయంగానూ ఉంది. ఒక్కోసారి మరీ విపరీతమైన ఆలోచనలు వచ్చేవి. తను చచ్చిపోతే చిన్నబాబు ఈ ఊరు విడిచి వెళ్లిపోతాడా? తన వారితో కలిసి హాయిగా ఉంటాడా? అప్పుడు ఈ పిల్ల గతి ఏమవుతుంది? ఎవరు చూస్తారు? బిజిలి ఒకసారి దుర్గమ్మని అడిగింది. అమ్మగారు, మిమ్మల్ని ఒక మాట అడగనా? అడగవే. ఏమిటది? నేను ఒకవేళ చచ్చిపోతే మీరు మీరు ఈ పాపను పెంచుతారా? ఛీ, ఏమిటే ఆ వాగుడు? నీకేమైనా మతిపోయిందా? లేదమ్మా, ఎందుకో అలా అనిపించింది, అడిగాను. ఆవిడ దగ్గరికి వచ్చి బిజ్జు తలని దగ్గరికి తీసుకుంది. ఏమిటే బిజ్జు, మనసులో ఏదైనా బాధగా ఉందా? లేదమ్మా, ఏం లేదు అంది. అన్నదే కాని బిజ్జు కళ్లల్లో నీళ్లు పొంగి వచ్చినాయి. చిచి, ఇదేమిటే? అసలు పెళ్లి కాకముందు ఎంతో రౌడీలా, ఆకతాయిగా, ధైర్యంగా, మొండిగా ఉండేదానివి. ఇప్పుడు ఎందుకిలా బేలగా అయిపోయావు? నాకు తెలీదమ్మా. కాని ఏమిటో నాకు ఎందుకో గాని చాలా భయం వేస్తోంది. బిజ్జు హఠాత్తుగా ఆవిడని పట్టుకుని ఏడ్చేసింది. ఏమిటమ్మా, ఏమైంది? కంగారుగా అడిగింది. ఏం లేదు కళ్ళు తుడుచుకుంటూ అంది. ఒక్క నిమిషం ఇలా ఉండు అంటూ లోపలికి వెళ్లి ఆవిడ కాఫీ తెచ్చి ఇచ్చింది. బిజిలీ చేత బలవంతంగా తాగించింది. మీ మామగారు వచ్చారుటగా అంది. వచ్చారు. మీ ఆయనతో ఆయన మాట్లాడారా? ఎందుకని బిజ్జు? నాకు తెలీదు. నిన్ను పెళ్లి చేసుకున్నాడని కోపం అంటగా? ఆయనే మా ఆయనగారితో చెప్పారుట. ఎలాగైనా సరే మిమ్మల్ని ఈ ఊరిలో నుంచి వెళ్లిపోయేలా చేయమని అన్నారుట. మేమేం చేశామని? ఏమిటోనమ్మా, ఆ పెద్దవాళ్ల పట్టుదలలు అంతేనే అంది ఆవిడ. ఆవిడ సమక్షం బిజ్జుకి ఎంతో ధైర్యంగా ఉంటుంది. బిజ్జు, పోనీ మీరు ఈ ఊరి నుంచి వెళ్లిపోరాదుటే? నేను అదే అంటాను. కాని చిన్నబాబు వినరమ్మా. మనం ఏం తప్పు చేశాం అంటారు. ఆయనకి నా భయం అర్థం కాదు దగ్గుత్తికతో అంది. ఆవిడ సానుభూతిగా చూసింది. బిజ్జు వెళ్లిపోతుంటే, అందుకే బియ్యమైనా కయ్యమైనా సమాన పాయలా కావాలని అంటారు. అంత గొప్పింటి కుర్రాడిని చేసుకుందే కాని ఆ పిల్ల ఏం సుఖపడిందని? హాయిగా తన స్థాయి వాడిని చేసుకుంటే లక్షణంగా కాపురం చేసుకుని నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండేది అనుకుంది. తండ్రి వచ్చి ఇక్కడ తిష్ట వేయటంతో రవిచంద్ర ఊరిలో వాళ్లకి మరీ అలుసు అయ్యాడు. ఇది బిజిలీకి మరీ బాధగా ఉంది. ఒకసారి పట్టలేక భర్తతో అనేసింది, మనం ఇంకే ఊరైనా వెళ్లిపోదాం. ఈ మాట వినగానే అతను చివ్వున తలెత్తి చూశాడు. మనం ఎక్కడికి వెళ్లడం లేదు, ఇక్కడే ఉంటున్నాం. ఎవరికీ భయపడి నేను తోక ముడిచిన కుక్కలా ఏ మూలకో పరిగెత్తలేను. అసలు నేనేం తప్పు చేశానని వీళ్లకి భయపడాలి? అసలు నన్ను నిలదీసేందుకు వీళ్ళెవరు? ఆవేశంగా అన్న అతను చూస్తున్న పేపరు అక్కడ గిరాటు కొట్టి వెళ్లిపోయాడు. బిజిలీకి మొదటిసారి అర్థమైంది, అతని మనసులో కూడా ఏదో బాధ ఉందని. అతను బయటపడటం లేదు తనలాగా అని తెలిసింది.
అతనికి సాయం చేయాలనిపిస్తుంది. అతన్ని దగ్గరకు తీసుకుని స్నేహితురాలిలా ఓదార్చాలనిపిస్తుంది. కాని అతను కనిపిస్తే అలాంటివి ఏమీ చేయలేదు. ఎందుకంటే అతను తనని దగ్గరకు తీసుకోవడం అలవాటు. అతన్ని ఏనాడు తనకి దగ్గరికి తీసుకోలేదు. ఆ చనువు తనకి లేదు. బిజిలీ నిట్టూర్చింది. ఇద్దరికీ పెళ్లి అయింది, పిల్ల పుట్టింది. కాని ఏదో అఘాతం ఉన్నట్లే ఉంది. రవిచంద్ర రోజు అడవిలోకి వెళ్లి సాయంత్రం ఎప్పుడో రావటం. మొదట ఎవ్వరూ అంతగా గమనించకపోయినా తర్వాత అడవిలోకి అతని రాకపోకల గురించి రకరకాల వ్యాఖ్యానాలు, కథలు మొదలైనాయి. కొంతమంది అతను అడవిలో దొంగల ముఠా ద్వారా వ్యాపారం చేస్తున్నాడని అన్నారు. మరికొంతమంది అక్కడ ఇంకో అమ్మాయి ఉందని, ఆమెతో కాపురం చేస్తున్నాడని అన్నారు. కోటయ్య బిజిలీని అడగనే అడిగాడు. రోజు అక్కడికి వెళ్లే పని ఏముంది? నాకు తెలీదు అంది బిజిలీ. పోనీ వేటకి అనుకుందామా అంటే సాయంత్రం ఆయన వచ్చేసరికి చేతిలో ఏమీ ఉండవయ్యే. అయినా రోజూ వేట ఏముంటుంది? నాకు తెలీదు, అడుగుతాను అంది. కాని బిజిలీకి అతన్ని అడిగే సాహసం ఏమాత్రం లేదు. బిజిలీకి కూడా భర్త అడవికి వెళ్లి ఏం చేస్తున్నాడు అనే ఆరాటం అవుతుంది. అక్కడ ఇంకొక యువతి అతనితో ఆనందం పంచుకుంటోంది అనే ఆలోచనే బిజిలీ నరంలోనూ ఆవేశం తెప్పిస్తోంది. ఆ రోజు రవిచంద్ర వెళ్లాడు. బిజిలీ అతను వెళ్లిన వెంటనే బయలుదేరింది. దూరం నుంచి అతన్ని అనుసరించసాగింది. రవిచంద్ర అడవిలోకి వెళ్లాడు. అక్కడ చదునుగా ఉన్న చోటున రాళ్లు రకరకాలవి గుట్టలుగా పడి ఉన్నాయి. అతను అక్కడికి వెళ్లగానే తుపాకీ పక్కన పెట్టాడు. షర్టు విప్పి అక్కడున్న కొమ్మకి తగిలించాడు. బిజిలీ ఊపిరి బిగపట్టి చూస్తోంది. అతను చెట్టు మొదలులో పెట్టిన ఉలి, సుత్తి తీసుకువచ్చాడు. అక్కడున్న రాయిని తీసుకుని టంగున కొడుతూ చెక్కసాగాడు. ఆ ఉలి చప్పుడు అడవిలో మారుమ్రోగుతోంది. అతను ఎండలో కూర్చుని చెక్కుతున్నాడు. ఒంటి నిండా చెమటలు దిగకారుతున్నాయి. అతనికి టైం తెలియడం లేదు. ఆ రాతిని చెక్కటమే ధ్యేయంగా కూర్చున్నాడు. అతను ఆ క్షణంలో రోడ్డు తవ్వే కూలీగా కష్టపడుతున్నట్లు అనిపించింది. ఎర్రటి ఎండలో అతని పచ్చటి శరీరం ఎర్రగా కందిపోతుంది. మెడ దగ్గర నుంచి, నుదుటి దగ్గర నుంచి దిగకారుతున్న చెమటలు ఎండలో మెరుస్తున్నాయి. బిజిలీ ఇక ఆగలేకపోయింది. కళ్ల నిండా నీళ్లు తిరిగాయి. అక్కడ అడవిలో ఇలా ఒంటరిగా అతను కష్టపడుతూ ఉండటం చూసి గుండె చెరువు అయింది. అతను ఉలి పక్కన పెట్టి చెమట తుడుచుకుంటుంటే బిజిలీ అడుగులో అడుగు వేసినట్లుగా అక్కడికి వచ్చింది. పాదాల చప్పుడు విని తిరిగి చూసిన రవిచంద్ర క్షణంసేపు నివ్వెరపోయినట్లుగా చూశాడు. నువ్వా అన్నాడు. బిజిలీ సమాధానం చెప్పలేదు. మౌనంగా వచ్చి అతన్ని పట్టుకుని హత్తుకుపోయింది. రవిచంద్రకి అర్థమైంది. బిజిలీ తన వల్ల ఎప్పుడైనా తప్పు జరిగిందని తెలిసి దానికి సంజాయిషీ ఇవ్వలేనప్పుడు అలాగే చేస్తుంది. చిన్న పిల్లలా చేసే ఈ చర్య అతని మనసును ఆకట్టుకుంటుంది. పాపని వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. ఊరికినే, అందరూ ఏదో అంటుంటే. ఏమన్నారు? మీరు ఇక్కడ దొంగలతో కలుస్తున్నారని. ఏమిటి? బిజిలీని భుజాలు పట్టి నిలబడుతూ ముఖంలోకి చూస్తూ అన్నాడు. బిజిలీ ఊరిలో అందరి అనుమానం చెప్పేసింది. కోటయ్య తనని అడిగిన సంగతి కూడా చెప్పేసింది. బాప్రే! అతను ముఖం ఎత్తి నవ్వాడు. బిజ్జు, నీ దగ్గర దాచటం తప్పేనేమో. నాకు ఏకాంతం కావాలనిపించింది. హైదరాబాద్ నుంచి మనం వచ్చేటప్పుడు నాకు తెలిసిన ఒక అతను కనిపించాడు. అతను నేను ఈ శిల్పాలు చెక్కే కాలేజీలో 1 సంవత్సరం నేర్చుకుని మానేశాం. నాకు చిన్నప్పుడు వీటి మీద ఎంతో ఇష్టం ఉండేది. మట్టితోనే రకరకాల బొమ్మలు చేసేవాడిని. ఆ తర్వాత ఎలా పోయిందో దాని మీద ధ్యాసైపోయింది. పెద్దయిన తర్వాత
అతని ప్రోద్బలంతో 1 సంవత్సరం ఆ కాలేజీలో చేరాను. తర్వాత అమ్మా నాన్నల పోట్లాటల మూలంగా అది కూడా మానేశాను. మొన్న అతను కనిపించాడు. అమెరికాలో పిట్స్బర్గులో దేవాలయం కడుతున్నారట. ఆ ఆవరణలో పెట్టడానికి బొమ్మలు కావాలని అన్నాడు. డబ్బు బాగా ఎక్కువ వస్తుంది. నాకు ఎటూ డబ్బు చాలా అవసరం. నేను అంగీకరించాను. ఆ బొమ్మలకి తగిన రాయి ఈ అడవిలో దొరుకుతుందని నాకు తెలుసు. నేను ఇక్కడ పని ప్రారంభించాను. ఒక బొమ్మ తయారు చేసి హైదరాబాద్ వెళ్లే లారీలో చెక్కపెట్టెలో పెట్టి పంపించాను. బహుశా ఆ పెట్టి చూసి అందరికీ అనుమానం వచ్చి ఉంటుంది. ఎవరికైనా అనుమానం వస్తే నా వెంట వచ్చి చూస్తే పోయేది కదా. ఎందుకో ఈ కట్టుకథలు అన్నాడు. బిజ్జుకి చాలా ఆనందంగా, మనసంతా తేలికగా అనిపించింది. బిజ్జు, కొద్ది రోజులు ఓపిక పడితే మన బాధలు తీరుతాయి. మనకి దరిద్రం ఉండదు. మన పాపని మనం చక్కగా ఏ సిటీలో ఉంచో చదివించుకోవచ్చు. అంతవరకు నువ్వు ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకుండా ఉండటం నేర్చుకోవాలి. ఉంటావు కదూ? బిజిలి ఉంటానని తలూపింది. ఉండగలనని ఆత్మవిశ్వాసం నిండిన కళ్లతో చూసింది. ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు బాధలు వస్తాయి. అవి భరించటం నేర్చుకోవాలి. బాధలు ఎల్లకాలమూ ఉండవు. వాటిల్లోంచి ఎప్పుడో సుఖం అనే పువ్వు విరుస్తుంది. పద వెళదాం. ఇద్దరూ కలిసి వచ్చారు. ఆ రోజు బిజిలీకి చెప్పరానంత ఆనందం కలిగింది. తను అనవసరంగా బెంబేలు పడిపోయింది. చిన్నబాబు డబ్బు సంపాదించలేడని అనుకుంది. తను జీవితం గడపటం దుర్భరమేమో అని భయపడింది. చిన్నబాబు డబ్బు సంపాదించే మార్గమే చూస్తున్నాడు. అతను అందరిలాంటివాడు కాదు. అందుకే డబ్బు సంపాదన కూడా అందరిలా ఉండదు. కొద్ది రోజులు ఓపిక పడితే మన బాధలు తీరతాయి. అతని మాటలే మాటిమాటికి గుర్తుకు వస్తున్నాయి. బిజ్జుకి వెర్రి ఆనందం కలుగుతోంది. బిజ్జు మర్నాడంతా కలల్లో తేలిపోతున్నట్లే ఇంట్లో తిరుగుతోంది. రవిచంద్ర ఉదయం భోజనం చేయగానే వెళ్లిపోయాడు. బిజిలి పాపకి నీళ్లు పోసి నిద్రపుచ్చింది. ఇల్లు అంతా సర్దింది. బట్టలు ఉతికింది. బట్టలు ఉతుకుతుంటే ఒకరోజు కోటయ్య కసిరిన మాటలే గుర్తుకు వస్తాయి. బిజ్జు, నువ్వు ఇంకా బట్టలు ఉతకటం ఏమిటి? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు కదా అన్నాడు. ఏం, నేను ఉతకకూడదా అంది. నువ్వు ఇదివరకు బిజిలీవా? ఇప్పుడు చిన్నబాబు భార్యవయ్యే. నలుగురు చూస్తే ఏమంటారు? అప్పటి నుంచి బిజిలి పెరటిలో కాకుండా స్నానాల గదిలో ఉతికేది. నాకు చేతనైంది చేస్తే తప్పేమిటి? హైదరాబాదులో ఆడవాళ్లు ఎంతమందో ఉద్యోగాలు చేసి డబ్బు తెచ్చి మొగుళ్ళకి ఇస్తారు. నాకు అది చేతకాదు. వాళ్లంటే చదువుకున్న వాళ్లయ్యే. నాకు చేతనైనది ఇది. నేను ఇట్టా సాయం చేసి డబ్బు ఆదా చేస్తాను అనుకునేది. బిజిలి తలంటు పోసుకుంది. భోజనం చేసింది. కుట్టుకుంటూ కూర్చుంది. ఇట్టే సాయంత్రం అయింది. క్రింద మామగారిని కలవటానికి పూజారి, పటేలు వచ్చారు. వాళ్లు వస్తే ఒకటే తాగుడు. కోటయ్య గ్లాసులు నింపుతూనే ఉంటాడు. బిజిలీకి వాళ్లని చూస్తే అసహ్యం. బిజిలి లేచి దీపాలు వెలిగించింది. క్రింద నుంచి మామగారి కంఠంతో పూజారి నవ్వులు కలిపి వినిపిస్తున్నాయి. డబ్బాలో రాళ్లు పోసి గలగలలాడించినట్లే ఉంటాయి ఆ నవ్వులు. చిన్నబాబు అడవి నుంచి ఇంకా రాలేదు. బిజిలి వెళ్లి వంట చేసి గిన్నెలు మూతపెట్టింది. చిన్నబాబు రాగానే స్నానం చేయడానికి వేడి నీళ్లు సిద్ధంగా ఉంచింది. చిన్నబాబు రావటం ఈరోజు ఎందుకో ఆలస్యం అయింది. ఒక్కో రోజున అలాగే అవుతుంది. అలాంటప్పుడు అతను ఎంతో అలసటగా వస్తాడు. మాట్లాడే ఓపిక కూడా లేనట్టు ఉంటాడు. బిజిలి అతని పరిస్థితి అర్థం చేసుకున్నట్టుగా అతనిని ఇక మాట్లాడించదు. అది అతనికి ఎంతో హాయిని కలిగిస్తుంది. రోజు కంటే బాగానే పొద్దుపోయింది. అయినా అతను రాలేదు. బిజిలీకి ఆదుర్ద ప్రారంభమయ్యింది. పక్కా మెట్ల మీద నుంచి దిగి కిందకి వచ్చింది. కోటయ్య, కోటయ్య పిలిచింది. కోటయ్య పలకలేదు. పూజారి, పటేలు వెళ్లినట్టున్నారు. శబ్దం లేదు. కోటయ్య తన క్వార్టర్స్ లో తాగి పడి ఉన్నాడు.
అంతటా అతి నిశ్శబ్దంగా ఉంది. బిజిలీకి ఎందుకో ఎన్నడూ లేంది ఆ నిశ్శబ్దం భయం వేసింది. మెట్లెక్కి పైకి వచ్చింది. పిల్ల నిద్రలో లేచి కెవ్వుమంది. బిజిలీ పరుగును వచ్చి పిల్లని తీసుకుంది. మంచం మీద కూర్చుని ఏడుస్తున్న పిల్లని బడిలోకి తీసుకుని జాకెట్ గుండీలు విప్పి పాలు ఇవ్వసాగింది. ఇంతలో గుమ్మంలో ఎవరో వచ్చినట్లు అలికిడి అయింది. బిజిలీ రవిచంద్రే అనుకుని సంతోషంగా తలెత్తి చూసింది. గుమ్మంలో నిలబడింది చిన్నబాబు కాదు, అతని తండ్రి. బిజిలీ ఒక్క క్షణం కంగారు పడింది. ఆయన బాగా తాగి ఉన్నాడు. మనిషి మామూలుగా లేడని తూలుతున్న అతని ఒళ్ళు, ఎర్రబడిన కళ్లే చెబుతున్నాయి. బిజిలీ చప్పున పిల్లని తీసేసి బయట కొంగు తీసి కప్పుకుంది. తాగుతున్న పాలు హఠాత్తుగా నోటికి దూరం అవడంతో పిల్ల కేర్మని ఏడుపు లంకించుకుంది. ఆయన సరాసరి లోపలికి వచ్చాడు. ఈ ఇల్లు నాది, కాదంటావా అన్నాడు. అనను, లోపలికి వచ్చిన అతన్ని బెదురుగా చూస్తూ అంది. నేను ఈ ఇంటికి యజమానిని, అవునా కాదా? అవును, ఒప్పేసుకుంది. మరి నాకు మర్యాద చెయ్యవేం? నీకు అంత కండకావరం ఏమిటి? వచ్చి ఇన్నాళ్ళు అయింది. ఒక్కరోజైనా భోజనం పెట్టావా? మంచినీళ్లు ఇచ్చావా? బిజిలీ మాట్లాడలేదు. పిల్ల ఒకటే ఏడుస్తోంది. కాని పాలు ఇవ్వటానికి వీలు లేదు. బిజిలీ తల దించుకుని ఆ గదిలో నుంచి వెళ్లబోతుంటే అతను ఆగు అంటూ అరిచాడు. బిజిలీ ఆగింది. నేనంటే నీకు గౌరవం ఉందా లేదా? ఉంది. మరి కనీసం కూర్చోమని అన్నా అనవేం? కూర్చోండి. కుర్చీ ఏది? బిజిలీ పాపని మంచం మీద పడుకోబెట్టి కుర్చీ తీసుకురావడానికి అవతల గదిలోకి వెళ్ళింది. ఆయన వెన్నంటే వచ్చాడు. బిజిలీ భయపడినట్టే అయింది. ఆయన బిజిలీ చేయి పట్టుకున్నాడు. మావాడు నిన్నేం చూస్తాడు? నాతో రా, నీకు అన్ని సుఖాలు ఇస్తాను. బిజిలీ ఆయనతో పెనుగులాడింది. ఆయన ఆ క్షణంలో మనిషిలా లేడు. బిజిలీకి ఇంకా ఆయనని వారించటం అసంభవం అనిపించింది. ఎలాగో విడిపించుకుని పరిగెత్తుకు వెళ్లి గోడకి ఉన్న తుపాకీ తెచ్చింది. మర్యాదగా ఈ గదిలో నుంచి వెళ్తావా లేదా అంది. వద్దు వద్దు, అది తీసే, అది ప్రాణాలు తీస్తుంది అన్నాడు. వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ హఠాత్తుగా వచ్చి బిజిలీ మీద పడ్డాడు. ఇద్దరూ పెనుగులాడారు. తుపాకీ ఆయన చేతులకే దక్కింది. ఇంతలో మెట్ల మీద పరుగులాంటి శబ్దం అయింది. క్షణంలో గుమ్మంలోకి మెరుపుల రవిచంద్ర వచ్చి నిలబడ్డాడు. అతనికి క్రిందికి అరుపులు వినిపించి పరిగెత్తుకు వచ్చినట్లు ఒగరుస్తున్నాడు. అతని కళ్ళు చాలా ఆదుర్దాగా ఉన్నాయి. బిజ్జూ అన్నాడతను. తండ్రి చేతుల్లో తుపాకీ చూడగానే గుమ్మం పట్టుకుని ఆగిపోయాడు. అతనికి బిజ్జూకి జరగబోయిన అత్యాచారం అర్థమైపోయింది. గుప్పిళ్లు బిగుస్తూ ముందుకు వస్తూ డాడీ అన్నాడు. ఆ క్షణంలో రవిచంద్ర ముఖంలో బగ్గుమన్న ఆవేశం అతని కళ్ళని చింత నిప్పుల్లా మార్చింది. అతని ముఖం చూసి బిజిలీయే భయపడిపోయింది. రవిచంద్ర తండ్రిని చూస్తూ ఆయన వైపు 2 అడుగులు వేశాడు. ఇంకొక క్షణం ఉంటే ఏమయ్యేదో. బహుశా అతని చేతులు తండ్రి కంఠాన్ని పీక పిసికి వేసేవేమో. ఇంతలో తండ్రి చేతుల్లో తుపాకీ ఢాం ఢాం అని పేలింది. ఏమైందో తెలిసేసరికి రవిచంద్ర నేల మీద కూలి ఉన్నాడు. అతని కనుగుడ్లు తిరిగిపోతున్నాయి. అతని చేతులు రక్తం నీళ్లుగా కారుతున్న కంఠం దగ్గర పట్టుకున్నాయి. బిజ్జూ, అతని నోటి నుంచి వచ్చిన ఆ చివరి మాట అది. బిజిలీ జైలు గోడ మధ్య గదిలో తల ఆనించుకుని శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉంది. ఆ ముఖం అతి భయానకమైన దృశ్యం చూసిన చిన్నపిల్లల షాక్ తిన్నట్టుగా ఉంది. ఆ కళ్ళు చుట్టుప్రక్కల ఏమి జరుగుతుందో గమనించటం మర్చిపోయిన వాటిల్లా ఒకే వైపు చూస్తున్నాయి.
కోటయ్య బిజిలీని చూడటానికి వచ్చాడు. అతనికి పిచ్చిదానిలా ఉన్న బిజిలీ రూపం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. బిజ్జూ కటకటాలు పట్టుకుని పలకరించాడు. బిజిలీ పలకలేదు. అతని వైపు చూడలేదు. బిజ్జూ, పాపని చూస్తావా? పాప నీకోసం ఏడుస్తోంది. ఈ మాట వినగానే బిజిలీలో రాయిలాంటి నిశ్చలత్వం కాస్త కరిగింది. ఆ కళ్ళు మెల్లగా కోటయ్య వైపు తిరిగినాయి. చిన్నబాబు ఎండిపోయిన ఆ పెదవులు అస్పష్టంగా అన్నాయి. బిజిలీ మళ్లీ క్రిందకి చూస్తుండిపోయింది. ఆ కళ్ళు అక్కడ ఏదో దృశ్యం కనిపిస్తున్నట్లు తదేకంగా అటే చూస్తున్నాయి. బిజ్జూ, కోటయ్య మళ్లీ పిలిచాడు. బిజిలీ పలకలేదు, తలెత్తలేదు. కోటయ్య ఉసూరంటూ వెళ్లిపోయాడు. అక్కడ పాపని ఎత్తుకున్న సోరయ్య, దుర్గమ్మ కనిపించారు. బిజ్జూ మాట్లాడిందా? ఆతృతగా అడిగింది దుర్గమ్మ. అది ఈ లోకంలోనే లేదమ్మా, పిచ్చి చూపులు చూస్తోంది, దానికి పిచ్చెక్కిందేమో అన్నాడు కోటయ్య. పదండి వెళ్ళిపోదాం, మనం చేయగలిగిందంతా చేశాం, దాని కర్మ అలా రాసి ఉంది దుర్గమ్మ అంది. 2 నెలల క్రితం రవిచంద్రని హత్య చేసిందనే నేరం మీద బిజిలీని అరెస్టు చేశారు. తను వెళ్లేసరికి ఇద్దరూ ఘర్షణ పడుతున్నారని, బిజిలీ ఆవేశంతో తుపాకీ తెచ్చి అతనిని కాల్చివేస్తానని అందని, రవిచంద్ర ఆ తుపాకీ లాక్కోబోతుండగా అది ప్రమాదవశాత్తు పేలి రవిచంద్ర మరణించాడని రవిచంద్ర తండ్రి సాక్ష్యం చెప్పాడు. ఈ హత్య కేసులో రవిచంద్ర కుటుంబం వారంతా సాక్ష్యాలు చెప్పారు. ఏదో మోజుకొద్దీ రవిచంద్ర బిజిలీని పెళ్లి చేసుకున్నాడే గాని అతను ఆ అమ్మాయితో ఎప్పుడూ సుఖంగా లేడని అన్నారు. అతనిని వలలో వేసుకుని పెళ్లిలోకి దింపి అతని దగ్గర నుంచి బిజిలీ డబ్బు కాజేసిందని, తాము విసుగుపుట్టి అతనిని వదిలేశామని తల్లి అంది. బిజిలీ పాషాణంలా నిలబడింది. తన మీద ఆరోపింపబడిన ఆరోపణలకి ఒక్కదాన్ని కూడా కాదని ఖండించలేదు. ఒక్క మాట కూడా ఇది అబద్ధం అని చెప్పలేదు, ఆవేశపడలేదు. లాయర్లు మాటలతో యుద్ధం చేశారు. చివరికి బిజిలీకి శిక్ష పడింది. రవిచంద్ర తల్లి ఆత్మ శాంతించింది. ఉన్న చోటు చూసుకోకుండా అర్హతలు మర్చిపోయి అయిన వాళ్ల దగ్గర చేరి అందలాలు ఎక్కుదామనే వాళ్ల గతి చివరికి ఇంతే. నువ్వు ఏం బాగున్నావు? నా కొడుకు నాకు దక్కలేదు, నీకు దక్కలేదు అంది బిజిలీని నిరసనగా చూస్తూ. ఆమె నవ్వింది. ఆ నవ్వులో వేదాంతం ఉంది, తమాషా చూసే విరుపు ఉంది. కాని ఆ నవ్వు ఆవిడికి అర్థం కాలేదు. ఇచ్చిది చస్తే చచ్చాడు, నలుగురిలో ఈ నవ్వులాట అనే పీడ పోయింది అనుకుని వెళ్లిపోయింది. బిజిలీలో అమాయకత్వం లాంటిది నామరూపాలు లేకుండా పోయింది. అనుభవంతో తల పండినట్లు అయింది. ఈ లోకంలో మనుషులు చాలా స్వార్థపరులు, చెడ్డవాళ్లు అని అర్థమైంది. తండ్రి కొడుకుని చంపి ఆ నేరం తన మీద వేశాడు. ఎంత సులభంగా చేసేశాడు ఆ పని. తనకి చావు ఎందుకు రాలేదో బిజిలీకి అర్థం కాలేదు. అందరూ తనకి ఉరి వేస్తారనే అన్నారు. తను చిన్నబాబు దగ్గరికి వెళ్లే సమయం ఆసన్నమైనట్లుగా ఎంతో సంతోషపడింది. ప్రయాణం కోసం సిద్ధమైన ప్రయాణికురాలిలా ఎంతో ఆనందంగా ఆ రోజు కోసం వేచి చూడసాగింది. కాని తనకు ఉరి శిక్ష వేయలేదు, జైలు వేశారు. అది కూడా 4 సంవత్సరాలు. అదేం శిక్షో తెలియదు. 4 సంవత్సరాలు జైలు జీవితం అనుభవిస్తే తను చేసిన పాపం తీరిపోతుందా ఏమో. బిజిలీ కళ్ల ముందు ఒకే ఒక దృశ్యం కనిపిస్తోంది. అది ఆఖరిసారి రక్తపు మడుగులో కళ్ళు తేలిపోతుండగా బిజిలీ అనటం. అది నిశ్చల ఛాయాచిత్రంలా కళ్ల ముందు నుంచి కదలటం లేదు. బిజిలీకి ఎంతో సంతోషంగానూ ఉంది, ఏడుపు వస్తుంది. చిన్నబాబు ఆఖరి మాట తన పేరే పలకటం ఎంత ఆనందంగా ఉంది. అది ఈ బ్రతుకుని ఏడవటానికి సరిపడే శక్తిని ఇస్తోంది. నేను బ్రతికినా చచ్చిపోయినా నీతోనే ఉంటాను అనుకోసాగింది లోపల.
సూరయ్య, దుర్గమ్మ బిజిలీని చూడటానికి వస్తే బిజిలీ తన చేతిలో పాపని వాళ్లకి అప్పచెప్పింది. నేను చచ్చిపోయాను అనుకునే ఈ పిల్లని మీరు తీసుకోండి. నేను ఒకవేళ జైలు నుంచి వచ్చినా ఈ బిడ్డ మాట తలపెట్టను. దుర్గమ్మ ఈ చివరి మాట వినగానే పాపని ఎత్తుకుంది. సూరయ్య బిజిలీ కోసం లాయర్లని పెట్టాడు. డబ్బు బాగా ఖర్చు పెట్టాడు. అయినా లాభం లేకపోయింది. బిజిలీకి జైలు పడక తప్పలేదు. బిజిలీకి ఈ ప్రపంచంతోనే సంబంధం పోయినట్లు అయిపోయింది. ఆ ఊరి వాళ్లంతా బిజిలీ చచ్చిపోయిందని, దెయ్యమయ్యి ఆ ఇంట్లో తిరుగుతోందని కథలుగా చెప్పుకోసాగారు. సూరయ్య రిటైర్ అవడంతో ఆ ఊరి నుంచి వెళ్లిపోయాడు. బిజిలీ కూతురు రత్న కూడా వాళ్లతోనే తీసుకెళ్లిపోయాడు. సూరయ్య రిటైర్ అవడంతో ఆ ఊరి నుంచి వెళ్లిపోయాడు. బిజిలీ కూతురు రత్న కూడా వాళ్లతోనే తీసుకువెళ్లిపోయారు. ఫల్గుణ మంచం మీద గాఢ నిద్రలో ఉన్నాడు. టెలిగ్రామ్ అరుపు వినిపించింది. అతను నిద్రను వదిలించుకుంటూ మంచం మీద బద్ధకంగా కదిలాడు. ఫల్గుణ కుమార్, టెలిగ్రామ్. రెండోసారి అరుపు వినిపించింది. అతను లేచి కూర్చున్నాడు. మళ్లీ కేకతో పాటు తలుపు దడదడమన్న శబ్దం వినిపించింది. అతను గభాలన మంచం దిగి లేచి వెళ్లి తలుపు తీశాడు. పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ ఇచ్చి సంతకం పెట్టించుకుని వెళ్లిపోయాడు. ఫల్గుణ టెలిగ్రామ్ తీసి చూశాడు. అందులో మదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ అని ఉంది. ఫల్గుణ నిర్విణ్ణుడయ్యాడు. అతని తల ఒక్క క్షణం తిరిగినట్లు అయింది. అమ్మా పోయిందా? అతని మనసు పెద్ద ఎదురు దెబ్బ తగిలినప్పుడు దిమ్మెరిపోయినట్లుగా అయింది. గబగబా లోపలికి వచ్చి పెట్టె సర్దుకున్నాడు. ఇక్కడ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకి చేరుకోవటం మహా కష్టం. అతను వెళ్లి బండిలో నిద్రపోతున్న గురవయ్యని లేపాడు. టెలిగ్రామ్ సంగతి చెప్పి బండి కట్టమని అడిగాడు. శీతాకాలం కావడం వల్ల చలి దట్టంగా ఉంది. మామూలు సమయం అయితే గురవయ్య లేచేవాడు కాదు. కాని ఫల్గుణకి తల్లి పోయిందని చెప్పడం వల్ల కాదనలేక లేచి ఎద్దుల్ని లేపి బండి కట్టాడు. బండిలో కూర్చుని వస్తున్న ఫల్గుణకి తల్లి రూపం కళ్ళెదుట నిలబెట్టినట్లే ఉంది. ఆవిడికి ఎంత సహనం! ఆ సంసారాన్ని ఆవిడే ఈదేది. ఆవిడ సహనం అపారం. బండి గంటన్నరలో మెయిన్ రోడ్డుకి చేరింది. ఫల్గుణ బండి దిగి 5 రూపాయలు తీసి గురవయ్య చేతిలో పెట్టాడు. గురవయ్య బండి వెళ్లిపోయింది. ఫల్గుణ రోడ్డు మీద పెట్టిపుచ్చుకుని నిలబడ్డాడు. తెల వారుతోంది. తూర్పున తొలి రేఖలు విచ్చుకుంటున్నాయి. చలికాలం కావడం వల్ల దట్టంగా పట్టిన మంచు ప్రకృతి మీద వేసిన మేలి ముసుగులా ఉంది. హైదరాబాద్ వెళ్లే బస్సు ఇప్పుడు రాదు. అది షోలాపూర్ నుంచి రావాలి. వచ్చేసరికి ఏ 9 అవుతుంది. ఈ లోపల ఏ లారీ అయినా వస్తే వారు దయతలిచి తనకి లిఫ్ట్ ఇస్తే తనకి తల్లి శవం చూసే యోగ్యత అయినా దక్కుతుంది. ఇంతలో దూరం నుంచి లారీ ఒకటి వస్తూ లైట్లు కనిపించాయి. అతని ప్రాణం లేచి వచ్చింది. చేయి ఎత్తి ఆపమన్నట్లు ఊపాడు. లారీ దగ్గరికి వచ్చింది కాని అతను ఆశించినట్లు ఆగలేదు. రయ్యన దూసుకుంటూ వెళ్లిపోయింది. అతను మెరుపుల ఒక అంగ వెనక్కు వేసి తగ్గాడు. లేకపోతే ఆ లారీ అతనిని రాచుకుని వెళ్లి ఉండేది. తూర్పున సూర్యోదయం అవుతోంది. ఫల్గుణకి ఏం చెయ్యాలో తోచటం లేదు. అలా రోడ్డు మీద బస్సు ఎప్పుడు వస్తుందో తెలియకుండా పడుగాపులు పడి ఉండటం నరకంగా అనిపించింది. అతనికి ఇంతలో దూరం నుంచి ఒక కారు వస్తూ కనిపించింది. దానిని చూడగానే అతను రోడ్డుకి అడ్డంగా నిలబడి చేతులు బార్లా చాచాడు. కారు క్రమేపీ దగ్గరయింది. సడన్ బ్రేకుతో ఆగింది. కారులో డ్రైవరు కాక ఒక వయసు మళ్లిన ఆయన, ఒక యువతి కూర్చుని ఉన్నారు. యువతి ఒక మూలగా ముడుచుకుపోయిన కుక్కపిల్లలా కూర్చుని ఉంది. ఆయన ఎర్రగా లావుగా ఉన్నాడు. ఫల్గుణ ఆయన వైపుకు వచ్చి టెలిగ్రామ్ చూపిస్తూ, సార్, దయించి లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్ అని అర్థించాడు. ఆయన ఒక్క క్షణం ఫల్గుణని ఎగాదిగా చూశాడు. అతనితో ప్రమాదం లేదు అనిపించినట్లుంది.
ముందు సీట్లో ఎక్కమన్నట్లు చేత్తో చూపించాడు. థ్యాంక్యూ సార్, థ్యాంక్యూ అన్నాడు ఫల్గుణ. డ్రైవరు ముందు డోరు తెరిచాడు. ఫల్గుణ కారులో ఎక్కాడు. కారు బయలుదేరింది. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆయన ఆ యువతితో అన్నాడు, నువ్వు మరీ అలా ముఖం మార్చుకుని కూర్చుంటే పని జరగదు. ఇందులో నీకేం నష్టం లేదని 10 సార్లు చెప్పాను. నో అంకుల్, నో, నా వల్ల కాదు. ప్లీజ్ లీవ్ మీ. మీరు శ్యామలను తీసుకువెళ్ళండి. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడింది. ఆ ఉచ్చారణ ఎంతో బాగుంది. శ్యామల నీ అంత చురుకైనది కాదు. అంకుల్ ప్లీజ్. నో డిస్కషన్, ప్లీజ్. ఆయన మాటని తుంచేశాడు. నేను చాలా దురదృష్టవంతురాలిని. ఆ అమ్మాయి కంఠంలో దుఃఖం కనిపిస్తోంది. అదృష్టవంతులంతా అలాగే అనుకుంటారు మాలా. నీ జీవితం అదృష్టం దురదృష్టం ఈ రెండింటిలో ఏది భరించేది నీ జీవితంలో ఉంది. నీకెవరూ సాయం చేయరు, నీకు నువ్వే చేసుకోవాలి అన్నారాయన. ఫల్గుణ ఆలోచనలు తల్లిని గురించి గాఢంగా జరుగుతున్నా వీళ్ల సంభాషణ అతని చెవుల్లో పడుతూనే ఉంది. మధ్యలో ఒక ఊరు వచ్చింది. చాలా చిన్న ఊరు అది. ఊరు చిన్నది అయినా హైవే మీద ఉండటంతో 1-2 మంచి హోటల్సే ఉన్నాయి. ఇక్కడ కాఫీ తాగుదామా అన్నాడాయన. నాకు అవసరం లేదు అంది మాల. నాకు అవసరం ఉంది. డ్రైవర్, కారు హోటల్ దగ్గర ఆపు అన్నాడాయన. డ్రైవరు కారు సరాసరి హోటల్ దగ్గరకు తీసుకెళ్లి ఆపాడు. ఆ అమ్మాయి అయిష్టంగానే దిగి అతనితో కలిసి వెళ్ళింది. డ్రైవరు ఫల్గుణ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఫల్గుణకి అతని చూపు అర్థమైంది. అతను కూడా కారులో నుంచి దిగాడు. డ్రైవరు కారుకి అద్దాలు ఎత్తి తాళం వేసి హోటల్కి వెళ్లాడు. ఫల్గుణ తను కూడా వెళ్లాడు. వాళ్ళకి దూరంగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని టీకి ఆర్డర్ ఇచ్చారు. ఇడ్లీ వేడిగా ఉందిట, తింటావా? వద్దు, నాకేం వద్దు. తిను. ఆయన ఇడ్లీకి ఆర్డర్ ఇచ్చాడు. ఆ అమ్మాయి చేతుల్లోకి ముఖం దించుకుని కూర్చుంది. డోంట్ మేక్ సీన్స్, ఆయన మందలింపు స్వరంతో అన్నాడు. మాల ఆ మాట వినగానే ముఖం ఎత్తి సరిగ్గా కూర్చుంది. ఇడ్లీ వచ్చింది. ఇడ్లీ వద్దని అంత ఖచ్చితంగా అన్న ఆ అమ్మాయి ఆ మాటే గుర్తులేనట్లుగా ఇడ్లీ తినసాగింది. ఫల్గుణకి ఇది విచిత్రంగా అనిపించింది. వాళ్ళిద్దరూ ఎవరు? ఒకరికి ఒకరు ఏమవుతారు? అంకుల్ అని పిలుస్తుంది ఆ అమ్మాయి. అయినా వారి మధ్య చనువులో ఆత్మీయత కంటే అధికారమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన మాట వరసకి ఆ అమ్మాయి ఇష్టం అడుగుతున్నాడు కాని క్రియ మాత్రం అతని ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆ అమ్మాయి ఎదురు తిరగటం లేదు. ఫల్గుణ ఎందుకో తల తిప్పి చూశాడు. అక్కడ ఎదురుగా కూర్చున్న డ్రైవరు ఫల్గుణని తినేసేటట్లు చూస్తున్నాడు. ఫల్గుణకి ఆ చూపులు వాతలు పెట్టినట్టే ఉన్నాయి. తను మాలని వాళ్ల అంకుల్ని గమనిస్తుంటే ఆ డ్రైవరు తనని గమనిస్తున్నాడు. ఫల్గుణ బిల్ చెల్లించి లేచాడు. నాకెందుకు ఈ గోల, నన్ను వీళ్లు హైదరాబాద్ చేరిస్తే చాలు అనుకున్నాడు. మళ్లీ నలుగురు కారు దగ్గరికి వచ్చారు. ఫల్గుణ ఫ్రంట్ సీటులో ఎక్కాడు. కారు బయలుదేరింది. 100-120 మైళ్ల స్పీడులో వెళుతోంది. ఫల్గుణ ప్రాణం బిగపట్టుకుని కూర్చున్నాడు. ఈ స్పీడ్లో ఈ కారుకి ఏదైనా అయితే మా అమ్మ శవం నేను చూడటం ఏమో గాని నా శవం వాళ్లు చూడాల్సి వస్తుంది అనుకున్నాడు. అతనికి సజావుగా ప్రాణాలతో హైదరాబాద్ చేరుతానా అనిపించింది. కారు ఎలాగో హైదరాబాద్ చేరింది. హైదరాబాద్ని చూడగానే అతనికి ప్రాణం లేచి వచ్చింది. అమ్మయ్యా, నాకు ప్రాణగండం తప్పింది అనుకున్నాడు. ఊరి పొలిమేర్లలోనే అతన్ని దింపేశారు. థ్యాంక్యూ సార్, థ్యాంక్యూ వెరీ మచ్ అన్నాడతను వంగి ఆయనను చూస్తూ. ఆయన కళ్ళ చివర్లతోనే ఆ కృతజ్ఞతలు అంగీకరించినట్లు చూశారు. ఫల్గుణ ధైర్యం చేసి ఆ అమ్మాయి ముఖం వైపు చూసేశాడు. థ్యాంక్యూ మిస్ అన్నాడు. ఆ అమ్మాయి చూపులు తిప్పేసుకుంది. కారు కదిలిపోయింది.
ఫల్గుణ దాని నంబరు చూశాడు. అది అతని మనసులో ఉండిపోయింది. ఫల్గుణ ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంటి నిండా బంధువులు, ఇరుగు పొరుగు నిండి ఉన్నారు. తండ్రి ఫల్గుణని చూడగానే బావురుమన్నాడు. వచ్చావురా నాయనా, మీ అమ్మ చూసావా, మనల్ని ఎంత అన్యాయం చేసిందో అన్నాడు. తల్లి శవం చూస్తుంటే అతనికి దుఃఖం వచ్చింది. ఆవిడ ఒక్కనాడు సుఖం అనేది ఎరుగదు. తండ్రి ఇప్పుడు ఏడుస్తుంటే అతనికి, ఎందుకేడుస్తావు, బ్రతికి ఉన్నన్నాళ్ళు ఆవిడని ఏడిపించుకు తిన్నావు, ఇక ఇప్పుడు ఏడు, బాగా ఏడు అనాలని అనిపించింది. ఆవిడ శవం చూస్తే ఆవిడ పని చేసి చేసి అలిసిపోయి అలా మైమరచి కదలక లేకుండా నిద్రపోతున్నట్లుగా ఉంది. శవదహనం ఏర్పాట్లకి అతనిని లేవమన్నారు. మర్నాడు బంధువులంతా అతనిని, తండ్రిని, చెల్లెళ్లని, తమ్ముళ్లని కనిపెట్టి ఉండమని అడిగారు. ఈ ఊరిలోనే ఉద్యోగం చేసి వాళ్ళని పోషించమన్నారు. అమ్మ పోస్టు నాకు వచ్చిందన్నమాట అనుకున్నాడతను. 10 రోజులు అయినాయి. ఒక బంధువు పుణ్యమా అని అతనికి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ చేరే వరకు తండ్రి ఊరుకోలేదు. ఫల్గుణ గత్యంతరం లేని వాడిలా చేరాడు. అతనికి కారులో ప్రయాణం చేసిన మాల గుర్తుకు వచ్చింది. ఆడపిల్లగాని మగపిల్లాడు గాని ఇలా పెద్దవాళ్ల అధికారానికి తల ఒగ్గాల్సిందే కదా అనిపించింది. అతను ఉద్యోగంలో చేరాడు. అడ్వాన్స్ అడిగి తీసుకుని ఇంటి అద్దె చెల్లించాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్లకి తండ్రి అంటే భయం. ఏది కావాలని అడిగినా అతనే ఇవ్వాలి. ఫల్గుణకి భార్య గురించిన ఆందోళనే ఎక్కువయింది. తండ్రి ఫల్గుణని పెళ్లి చేసుకోమని పోరు ప్రారంభించాడు. ఎవరో 10,000 కట్నం ఇచ్చి స్కూటర్ ఇస్తారట. ఫల్గుణకి ఒళ్ళు మండింది. ఆయన ఎత్తు అతనికి తెలుసు. ఆ 10,000తో ఆయన అప్పులు తీర్చి ఆ స్కూటర్ వేసుకుని జల్సాగా తిరగటానికని. పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి నేనేం సుఖం ఇవ్వగలను? నేను పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే వ్యక్తి ఈ ఇంటికి భార్య కాదు, వాళ్ళకి చాకరీ చేసే పని మనిషి అనుకున్నాడు. ఈ రోజుల్లో ఆడపిల్లలు అలా ఎవరు ఊరుకుంటారు? అందుకే అతనికి పెళ్లి అంటే భయం. తండ్రితో పెళ్లి చేసుకోనని చెప్పేశాడు. తను పెళ్లి అంటూ చేసుకుంటే అది తన కోసం అవ్వాలి, తనకి సుఖం ఉండాలి. అంతేగాని వీళ్ల కోసం, వీళ్లకి చాకరీ చేయడం కోసం తను చేసుకోడు. ఆ సంగతి తండ్రికి స్పష్టంగా చెప్పేశాడు. నీది మరీ విపరీతంరా, లోకంలో అందరు పిల్లలు అలా అనుకుంటారా అన్నాడు. ఆ ప్రసక్తి ఇక అక్కడితో ఆఖరు అనుకున్నాడు. అతనికి ఉద్యోగం బాగానే ఉంది. ఆయన అసలు ఆఫీసుకి రారు. ఫల్గుణ, డ్రైవరు, వంట మనిషి పేక ఆడుకుంటూ ఉంటారు. ఆ రోజు యజమాని ఫోన్ చేశాడు. మధ్యాహ్నం ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురా అని ఆదేశించాడు. అలాగే సార్ అన్నాడు. మధ్యాహ్నం అయింది. వాకిట్లో ఆటోలో నుంచి ఒక అమ్మాయి దిగింది. మెట్లు దిగి ఆ అమ్మాయి కోసం వస్తున్న ఫల్గుణ నివ్వెరపోయాడు. అతనిని చూసి ఆ అమ్మాయి కూడా చికితురాలు అయింది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూస్తూ అలాగే నిలబడిపోయారు. హలో, అతను తెప్పరిల్లుతూ అన్నాడు. హలో. ఆ అమ్మాయి కంఠం ఉత్సాహంగా లేదు. రండి, మిమ్మల్ని రంగారావు గారు తీసుకురమ్మన్నారు అన్నాడు. ఆ అమ్మాయి వచ్చింది. అప్పటికే డ్రైవరు కారు తెచ్చాడు. ఇద్దరూ వెనక సీట్లో కూర్చున్నారు. కారు కదిలింది. ఇద్దరూ మొదట ఎవరికి వారే ఇంకొకరితో మాట్లాడటం ఇష్టం లేనట్లు బయటికి చూస్తూ కూర్చున్నారు. తర్వాత ఫల్గుణ ధైర్యం చేసి తానే అడిగాడు. నేను మీకు గుర్తున్నానా? ఆ రోజు మా అమ్మ చనిపోయిందంటే మీరు కారులో. ఆ అమ్మాయి చప్పున గుర్తు ఉన్నది అన్నట్లు తల ఊపింది. మీ పేరు అడిగాడు. మాల, రత్నమాల. మీ పేరు? ఫల్గుణ, ఫల్గుణ కుమార్. పేరు బాగుంది, మీ పేరు కూడా. ఆ అమ్మాయి నవ్వింది. అతను కూడా నవ్వాడు. ఆ నవ్వు ఇద్దరి మధ్య ఉన్న మొహమాటాన్ని పడగొట్టింది. మీ అంకుల్ ఎలా ఉన్నారు? అతను అడిగాడు. అంకులా? ఏ అంకుల్? కళ్ళు వెడల్పు చేసి విచిత్రంగా చూసింది. మనతో
కారులో రాలేదు ఆయన. ఆయనకేం లక్షణంగా ఉన్నారు. మీకు అంకుల్స్ చాలా మంది ఉన్నారా? ఆ అమ్మాయి ఈ క్షణం ఆగింది. తర్వాత తల తిప్పుతూ ఓ చాలా మంది ఉన్నారు అంది. కారు ఇంటి యజమాని ముందు ఆగింది. దాంపత్య వనం నవల 5వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.